ఏమయ్యా వాసురావు, జల్లికట్టుకు అడ్డుపడ్డారంటగా? తినే తిండి కూడా మానేసి జల్లికట్టు ఎద్దును మేపానయ్యా. జల్లికట్టు గురించి వాళ్ళకేం తెలుసు మా ఎద్దుల బాధలో. నీ పాడికి నువ్వు ఎగతాళి చేస్తున్నావే. మన ఊర్లో ఎవరైనా జల్లికట్టు నిర్వహిస్తారేమో చూశానయ్యా, ఆఖరికి ఇలా చేశారేంటయ్యా? 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడే జల్లికట్టు జరుగుతుందని ఆశపడ్డాం. చూడు, పందెం కట్టు కూడా రెడీ చేశారు. అంతలోనే ఇలా చేయడం. ఇక్కడ చేసే వ్యవసాయం నుంచి సముద్రంలో చేపలు పట్టే వరకు సమస్య అనేది వాళ్ళకి సంబంధం ఉన్న వాళ్ళకే. కానీ ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? ఎక్కడో ఉండి ఒకడు మనల్ని అడ్డుకుంటున్నాడంటే మనలో యూనిటీ లేదు. ఆ విషయం తెలుసుకుంటే మంచిది. ఈ రోజు ఆట కోసం అందరూ ఒకటై అన్ని సమస్యలకి ఏకవంతునం అని చెప్పి మనందరినీ వీళ్ళు విడగొడుతున్నారు. ఇలాంటి వాళ్ళందరినీ ఎన్నుకోబట్టే ఒక వర్గాన్నే వీళ్ళు అణిచివేశారు. ఎక్కడో ఉండేవాడు అడ్డుపడుతున్నాడు గాని మనం అందరం మాత్రం ఏం చేయలేకపోతున్నాం. గుమ్మడికాయ దుంగ ఎవడరా అనంటే భుజాలు తోడుకున్నట్టుగా ఉంది అచ్చం. ఏదేమైనా ఈ గవర్నమెంట్ వాళ్ళు మంచిగా చేస్తున్నారని అర్థం. నువ్వొకడవే, ఇంకా బానిసలుగానే చూస్తున్నారు కదా మనల్ని. వాళ్ళు అణిచివేసేది ఒక జల్లికట్టునే కాదు, మన సంప్రదాయాలు కూడా. వేల సంవత్సరాల నుండి మన నరనరాల్లో ఉన్న ఆచారాల్ని 25 ఏళ్లకు ముందు వచ్చిన కంపెనీ దీన్ని అడ్డుకోవాలని చూస్తోంది. వీళ్ళని ఇలాగే వదిలేస్తే మనం ఆఖరికి తినే తిండి మొదలుకొని వేసుకునే బట్టల వరకు వీళ్ళే డిసైడ్ చేస్తారు. మనం మన గుర్తింపును కోల్పోయే అవసరమే లేదు. జల్లికట్టు తీర్పుకి వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం కలిసి తీవ్రంగా పోరాటం చేస్తున్నారు. జిల్లా మొత్తం ఆందోళనకు దిగిన వారిని పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. కొంతమంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేశారు. పోరాటం చేయాలంటే మిలిటరీకి వెళ్ళి చేయండి రా. రోడ్డుపై ఏంట్రా ఇలాంటి పలికిమాల న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు? ఎస్ఐ ట్రైనింగ్ పూర్తి చేసావు, నీకు అంత కూడా తెలీదా? చెప్పు తమ్ముడు. చంద్రపురం గ్రామానికి చెందిన యువకుల్ని పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టడంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. రంగనాథ్ గారి కొడుకుని పోలీసులు బాగా కొట్టారంట. రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జల్లికట్టు గురించి పోరాటం సాగుతూనే ఉంది. ఇది తెలుగువారి ఆత్మస్థైర్యానికి, పోరాట స్ఫూర్తికి సరైన గౌరవం తీసుకొస్తుందని ప్రజల అభిప్రాయం. జల్లికట్టు కావాలి కావాలి. పలు కంపెనీలకు చెందిన నిర్వాహకులు ఈ పోరాటాన్ని విరమించాల్సిందిగా కోరుతున్నారు. వాళ్ళ కోరిక మేర కోసం ఈ జల్లికట్టు అనేది మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. తెలుగు అనే ఒక భావంతో ఏకమై ఈ పోరాటంలో పోరాడే యువకులందరికీ కూడా నా నమస్సుమాంజలి. ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది. దీనివల్ల అరెస్ట్ అయిన వారందరినీ వారి వారి ఇంటికి పంపించాలని ప్రభుత్వం వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేయ్, నిజం చెప్పరా, లేదంటే చచ్చిపోతావు. వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేలోగా మనకి ఈ బాధలు తప్ప. సార్, ఎవరిని అడిగయ్యా వీళ్ళ స్టేషన్ తీసుకొచ్చావు? సారీ సార్. ఇంతలా కొట్టి పడేశారు? లేదు సార్, ఎవరో వీడియో తీసి బయట పెట్టారు. ముందు వాళ్ళు రిలీజ్ అయ్యి. సరే సార్. కాలం మారి ఈ తలరాత మార్చే నాయకుడు రావాలి.
నిర్వహించడానికి జరిగిన అత్యవసర చర్చాగోషలో రాష్ట్ర న్యాయస్థానం కొన్ని చట్ట సవరణలు చేసి అనుమతించారు. చంద్రాపురం గ్రామ ప్రజలందరూ వినండి. చాలా సమస్యల్ని అధిగమించి ఎన్నో సంవత్సరాల తర్వాత జల్లికట్టు నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు. జల్లికట్టు మాత్రం జాగ్రత్తగా జరుపుకోండి. మనం విజయం సాధించాం. ఇంకేంటయ్యా, అందరూ పదండి. ఏయ్ ఆగు, ఇప్పుడేమంటావు? చూడ్డానికి మీ నాన్నలాగే ఉంటాడని అంటావు, అంతే కదా? రేయ్ పోరా, తనని చూస్తుంటే చిన్న రజనీ లాగానే ఉన్నాడని. ఎలాగో మన ఊర్లో జల్లికట్టు నిర్వహించబోతున్నా. అవునరా, చూడవయ్యా, రంగనాథ్ చేయాల్సిన పని వాళ్ళ కొడుకు చేసి సాధించాడయ్యా. నువ్వు ఒకటివి, ఇంకా 2 ప్రాణాలతో ఉన్నారు. వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? జల్లికట్టు కోసం కలిసి పోరాడినంత మాత్రాన అయిపోతుందా ఏంటి? ఈ కులపిచ్చి ఇంకా ఎంతమంది ప్రాణాలు తీసుకుపోతుందో ఏంటో. ఇలా చూడండి అయ్యా, రేపు ఎల్లుండి జల్లికట్టు నిర్వహించాలని మన ఊరి పెద్దల ఆధ్వర్యంలో నిర్ణయించారు. అందువల్ల అందరూ సిద్ధం కండి. ఈ మందు తాగడాలు, మాంసాహారాలు మానేయండి కొంచెం. ఇలా మా అందరికీ చెప్పి మొదటి క్వార్టర్ కి క్యూలో నిలబడేది నువ్వే పోవయ్యా. ఏం మావా, నిజమే చెప్పాను కదా.